మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో గత 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అపూర్వమైన మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పటికీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి దొడ్డిదారిన ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా చైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీన్ని సవాలు చేస్తూ గత 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. చివరికి కోర్టు ఆర్డర్ ద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిగల హేమలత రాజు గౌడ్ ను మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ధర్మాసనం ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ న్యాయ పోరాటంలో చివరికి ధర్మానిదే ఎప్పటికైనా విజయం ఉంటుందని దీనికి నిదర్శనమే ఈ తీర్పని అన్నారు. నాడు సబితా ఇంద్రారెడ్డి రాజ్యాంగ ఉల్లంఘన చేశారని చివరికి అంతిమ విజయం భారతీయ జనతా పార్టీ సాధించిందని తెలియజేశారు. అదేవిధంగా ప్రజా సమస్యలపై మరింత పోరాటం చేయవలసిన బాధ్యత మాపై ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్, అసెంబ్లీ కన్వీనర్ దేవేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు శివకుమార్ గౌడ్, రాజమణి రాజు, ముదిరాజు, ఇక జూపాల భావన సుధాకర్, బోధ యాదగిరెడ్డి, రాగన్నమోని మౌనిక మహేందర్, తూర్పు అనిత జయరాజ్, కొప్పుల పద్మ శివయ్య గౌడ్, బాకి విలాస్, సహకార బ్యాంకు డైరెక్టర్ చింతల స్వరూప, రఘురామరెడ్డి, బీజేపీ బీజేవైఎం నాయకులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఛార్జ్ తీసుకున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 5 years బ్యాక్ బీఆర్ఎస్ మేము చైర్పర్సన్గా ఆ రోజు మాకు ఈ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ఆ రోజు మేము 15 మెంబర్స్లో 9 మెంబర్స్ మా బీజేపీ పార్టీ తరఫున కౌన్సిలర్లో గెలిచినా కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్స్ ఆఫీషియో పెట్టి మాకు చైర్ టికెట్ ఇవ్వకుండా చేశారు. అయినా కానీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ చైర్పర్సన్ మా పార్టీలోకి వచ్చి తీసుకోవడం జరిగింది. వచ్చాక మేము అంగీకరించినాము, అతను మా పార్టీలోకి రావడం జరిగింది. అయినా కానీ మేము కోర్టు ద్వారా మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీడియా మిత్రులకి, నాయకుల మున్సిపాలిటీ ప్రజలకు, మరి అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసి, గత 4 సంవత్సరాల 8 నెలల కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ ఆఫీషియో వచ్చి ఇక్కడ తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎలక్షన్లో వాళ్ళు ఓట్ని ఆఫ్ చేసుకోవడం జరిగింది. అయితే హైకోర్టు ఉందో హైకోర్టు వీళ్ళు వేసిన ఓటు కేశవరావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ఇక్కడ స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన ఓటు చెల్లదని చెప్పి కోర్టు తెలిపింది. దాన్ని జిల్లా కలెక్టర్ గారు ఈరోజు కోర్టు నిర్ణయంతో దాన్ని అమలు చేస్తూ మళ్ళీ నూతన చైర్మన్ మా హేమలత గారిని ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఈయన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉన్నారో ఒక అద్భుతమైన స్థానంలో ఉండి ఈ విధంగా మన చెల్లెని ఓటు వేసేదాన్ని ఏమంటారో మీడియా మిత్రులు మీరు మీడియా ముఖంగా మళ్ళీ ఒకసారి మేడం గారిని అడగాలి ప్రశ్న. ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయి ఉండి ఈ విధమైనటువంటి ఓటు వేసి ఈరోజు హైకోర్టు ఈయన మీ ఓటు చెల్లదంటే దాని ఒక అర్థం దొంగ ఓటు అంటారు. దాన్ని నాకు తెలిసి దొంగ ఓటు వేసి ఈరోజు ఇట్లా ఈ విధంగా చేయడం ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను నాకు బాధపడుతున్నాను, నిజంగా ఈ దొంగ ఓటు 4 సంవత్సరాలు నేను పనిచేయాల్సి వచ్చిందని చెప్పి. నేను నిజంగా మంచి ఇండిపెండెంట్తో గెలిచి నాకు అవసరం లేకుండా చైర్మన్ ఎవరైనా నేను ఎక్కడికైనా ఓడిపోలేదు. అయినప్పటికీ చైర్మన్ ఇస్తా అని చెప్పి తీసుకెళ్ళి ఈ విధంగా దొంగ ఓటు వేయడం సిగ్గుచేటు. మీరు భవిష్యత్తులో ఇలాంటి చేయవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి మంచి పరిపాలన, ప్రజలకు మంచి దారి చూపించాలి మనం. కానీ ఈ విధంగా ఇట్లా కోర్టు దానికి పోయి తేల్చడానికి అయినా మీ ఒక ఓటు మీకే నిర్ధారణ లేదు, మీరు వేసిన ఓటు ఏందనేది. కానీ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పురపాలక సంఘం ప్రజలకు, అదేవిధంగా ఆ రోజు నాతో పాటు ఎమ్మెల్యే ఉన్నటువంటి సబితారెడ్డి గారు కానివ్వండి, నాయుడు నరసింహారెడ్డి గారు, సరిగ్గా నాయుడు నరసింహారెడ్డి గారు, ఎగ్గ మల్లేశం గారు, కాటిపల్లి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత ఇంకా నా ఈ ఒక్క ఓటులో పాల్గొన్న అందరికీ కూడా నేను వాళ్ళని అభినందనలు తెలియజేస్తున్నా ఆ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు. మరియు అదేవిధంగా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నన్ను ఇన్ని రోజులు ఈ యొక్క పరిపాలన సవ్యంగా జరిగేందుకు నాకు సహకరించినందుకు ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకి, మా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా మున్సిపల్ అన్ని శాఖల సిబ్బందికి నేను వాళ్ళని అభినందిస్తున్నాను. నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందించి నాకు ఫస్ట్ టైం అయినప్పటికీ వాళ్ళు ఏ విధంగా మనం మున్సిపల్లో ఏ విధంగా మెలుక్కోవాలనేది వాళ్ళ యొక్క సూచనతో నేను చేయడం జరిగింది. ఇందులో నేను అంతా మంచిగా చేసినా అని భావిస్తున్నాను. తప్పకుండా మళ్ళొకసారి
భవిష్యత్తులో ఏ అవకాశం వచ్చినా కానీ పాలిటిక్స్లో ముందుకు సాగడానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి సందర్భంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి మీరు బీజేపీ ఉన్నారు, మీ సొంత కౌన్సిలర్లే మీ పైన ఇట్లా అవిశ్వాసాలు చేయడం, దానిపైన మీరు అవిశ్వాసం కోర్టు అదేవిధంగా 4 సంవత్సరాలు నిధులు చేసిన మదన్మోహన్ గారు కూడా ఎందుకంటే ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ పైన సబితా ఇంద్రారెడ్డి పైన విజయం సాధించిన రోజు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన సబితా ఇంద్రారెడ్డి గారికి చెందమనే విధంగా ఇలా కోర్టు తీర్పు చేయడం జరిగింది. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తుంది కదా, నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా, మా ఆయన ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే అయినా అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు నిజంగా కూడా ఇలా కోర్టు మీకు చెంపచెల్లుమనే విధంగా తీర్పిచ్చిందంటే మీకు అవగాహన లోపం ఉందా, నిజంగా మీకు పరిపాలన మీద లోపం ఉందో ఆలోచించాలి. ఇది సబితా ఇంద్రారెడ్డి మీదనే కాకుండా టీఆర్ఎస్ పార్టీ మీద కూడా విజయం సాధించినాం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల కింద 10 మందిలో గెలిస్తే మా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచి మదన్ మోహన్ తీసుకుపోయి ఏదో కీలుబొమ్మలాగా చేసి మదన్ మోహన్ ను ఏదో మా చెప్పు చేతులు పెట్టుకోవాలనుకుంటే, మదన్ మోహన్ భారతీయ జనతా పార్టీలో వచ్చిన బిడ్డ కాబట్టి నిన్ను వ్యతిరేకించి ఈ రోజు అదే భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. నాకు పదవి ముఖ్యం కాదు, నా పార్టీ ముఖ్యమని పార్టీలోకి వచ్చి ఇలా స్వాగతిస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంటారో ఒకసారి ఉంచాలి. సబితా ఇంద్రారెడ్డి ఆమె ఓటు వేస్తాను పెట్టుకునేదంటే ఎక్సెప్షన్ మెంబర్ బడంపేట పెట్టుకుని అక్కడ మా కార్యకర్తలు పోయి ఆర్టీఓ ప్రకారం తీసుకుని అక్కడ ఓటు పెట్టుకుని ఇక్కడ దొంగ ఓట్లు వేసింది. అంటే దొంగ ఓట్లు వేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది కదా, ప్రజలకు విలువ చేయాల్సిన సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విలువ ఇవ్వకుండా ఈడ గుంజుకొని అదేవిధంగా బడంపేటలో గుంజుకొని ఇవాళ నీకు చెంప చెల్లుమనే విధంగా వచ్చింది. ఇట్లాంటి తప్పుడు పనులు చేయదని సబితా ఇంద్రారెడ్డి సూటి చెప్తున్నాం. ఈ తప్పుడు పనులు చేయడం వల్లనే ఇలా నువ్వు శిక్షార్హులైనావు. రాబోయే రోజుల్లో ఈ మహేశం ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు. నీకు తెలుస్తుంది, నువ్వు కింద కూర్చొని ఏడుస్తున్నావు. ఆ ఏడుపు ఇక్కడితో ఆగది, ఇంకా చాలా ఉంది. నువ్వు చేసిన తప్పుడు ఇంకా చాలా ఒకటొకటి బయట రోజులు దగ్గరలో ఉన్నాయి. మాకు మంచి రోజులు వచ్చినాయి. మరొకసారి హేమలత రాజు గారికి శుభాకాంక్షలు చెప్తూ ఈ మున్సిపాలిటీలో మంచి ఈ ఉన్న 4 నెలలు కానీ 5 నెలలు కానీ మంచి పరిపాలన అందిస్తారని మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి.